ఖమ్మం జిల్లాలో మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు. బీఆర్ఎస్ నేతలు ఇంకా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడుతున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. పురపాలక ఎన్నికలపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడిన విషయాలు బయటకు లీక్ కావడంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులతో మాట్లాడిన మాటలు ఎలా విన్నారో పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో 80% స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటోందని ధీమా వ్యక్తం చేశారు. దేశమంతా పచ్చగుంటదన్నట్టు వారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఇప్పుడు మాట్లాడిన వ్యక్తులు వారు మాట్లాడిన వీడియో కూడా మీకు ఒకటి చూపిస్తాను. వారిని అంత పెద్ద నాయకుడిగా నేను ఎక్స్పోజ్ చేయను, కానీ వారు ఏదైతే ఆనాడు మాట్లాడారో మీరు పిక్కు కలరోడికే ఈ పని చేయాలి ఏదైతే మీరందరూ చూసింది అది నేను కొత్తగా చెప్పక్కర్లే. నేను మంత్రిగా నాకున్న టైంలో అధికారులతో అనేక రివ్యూలు చేస్తుంటాను. ఎస్, తప్పేముంది, నా పార్టీ కోసం ఓట్లు అడగటం తప్ప ఉద్యోగస్తులకు ఓటు లేదా? సామాన్య ఓటర్కి ఎలానైతే తన ఓటుని సద్వినియోగం చేసుకునే హక్కు అర్హత ఉందో ఉద్యోగస్తులకు కూడా అదే ఓటు ఉంది. ముఖ్యమంత్రి గారికి అదే ఓటు ఉంటుంది, ప్రధానమంత్రి గారికి అదే ఓటు ఉంటుంది. వాట్ ఇస్ రాంగ్?